ఏపీ అభివృద్ధిని చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు సహకరిస్తుందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్స్ ఆఫ్ అని తెలిపారు. సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని ఇలా చూస్తున్నామా లేదా? మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను పడి ఈ కాంగ్రెస్ అనేది విష వృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుకుతీరు. ఆ హస్తం మన భస్మాసుర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోని మన కన్నులు ఓడ్చుకున్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. గెలిచినాక బాగా జబ్బలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు గెలిస్తే గంప కింద గమ్మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్ తోని ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓట్లేదని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తి తెలుసుకుంటామన్నా. మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ గద్దలు బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతితో కూరుకుపోయి వాళ్ళ భారతదేశం అంటేనే ప్రపంచాల్లో హేళన చేసే పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలి. ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విష వృక్షాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలుగన్నారు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో వాళ్ళ